బిగ్ బ్రేకింగ్. అమెరికా వీసాలపై మరొకసారి ట్రంప్ షాక్ ఇచ్చారు. వీసా జారీ నిబంధనలు మరింత కఠినతరం చేసింది అగ్రరాజ్యం. డయాబెటీస్, ఒబేసిటీ ఉంటే అమెరికాకు నో వీసా. హార్ట్ పేషెంట్లకు కూడా అనుమతి నిరాకరణ చేస్తుంది. ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ఆదేశాలు ఇప్పటికే అమెరికా సర్కార్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇట్స్ వెరీ సింపుల్. మీకు డయాబెటీస్ ఉందా, మీరు అమెరికా వెళ్ళలేరు. మీకు హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, మీరు అమెరికా వెళ్ళలేరు. మీకు ఒబేసిటీ ఉందా, మీరు అమెరికాకు వెళ్ళలేరు. ఇట్స్ వెరీ సింపుల్. సో మీరు అంతా హెల్దీగా ఉంటే మాత్రమే మీరు అమెరికాకు వెళ్ళడానికి అర్హులు అవుతారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనని అమెరికా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతోంది. ట్రంప్ ఈ కొత్త నిబంధనను ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. సో వీసా కుడ్ బి డినైడ్ if you are suffering from chronic diseases like diabetes, obesity, some heart issues. సో ఇక నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ, అక్కడ వ్యాపారాలు చేస్తూ, అక్కడ సెటిల్ అయిపోయినటువంటి యువతీ యువకులు వాళ్ళ తల్లిదండ్రుల్ని అమెరికాకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా, అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇక నుంచి అది కష్టం. మీ పేరెంట్స్కి ఒకవేళ డయాబెటీస్ ఉందా, వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. మీ పేరెంట్స్కి ఇంకేదైనా హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళు రావడానికి ఉండదు. ఒకవేళ ఒబేసిటీ ఉందా, అయినా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సహజంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తుల తల్లిదండ్రులు అంటే వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు. అంటే సుమారుగా ఎంత తక్కువగా వేసుకున్నా ఒక 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు. అలాంటి తమ తల్లిదండ్రులు తమ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన పిల్లలకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ మీ తల్లిదండ్రుల్ని మీరు అమెరికాకు తీసుకువెళ్ళడానికి కుదరదు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఆ ఏజ్లో ఏదో ఒక సమస్య రాకుండా ఎందుకు ఉంటుంది? ఇవాళ రేపు షుగర్ అనేది చాలా కామన్ ప్రాబ్లం కదా, లేదంటే ఒబెసిటీ అనేది ఇట్స్ వెరీ కామన్. అఫ్కోర్స్ ఇట్స్ ఇన్ యుఎస్. ప్రపంచంలోనే అత్యధిక మంది ఒబెసిటీ కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అమెరికాలోనే ఉన్నారు. కానీ బయట దేశాల నుంచి ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాత్రం అమెరికాకు రాకూడదు. ఇక హార్ట్ ఇష్యూస్ సహజంగా వస్తాయి ఏజ్ పెరిగిన తర్వాత. ఇవాళ రేపు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. ఇది పెద్దవాళ్ళకే కాదు, చిన్న వయసు 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవాళ రేపు షుగర్లు వస్తున్నాయి, ఒబేసిటీ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో మీ హెల్త్ ఆధారంగా అమెరికా డిసైడ్ చేస్తుంది మీరు అమెరికాలో ఎంటర్ అవ్వగలుగుతారా లేదా అని చెప్పి. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు. అంటే అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు లేదంటే వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఏమైనా మీరు మీ పోస్టులు ఒకప్పుడు ఉన్నా సరే మిమ్మల్ని అలౌ చేయరు. ఆ తర్వాత మీకు ఆదాయం బాగా ఉండాలి, కానీ ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం భారం అవ్వకూడదు. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఒక రాజు ఆ దేశంలో ఉండే ఏజ్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకువెళ్ళి బయటికి పంపించేశాడు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తాడు. అవసరం లేదు, ముసలోళ్ళు మనకి ఓన్లీ యంగ్ పీపులే కావాలని చెప్తారు కదా. చివరికి ఆ రాజ్యం ఏమైపోతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. బయట దేశాల నుంచి చదువుకున్న వాళ్ళు రావాలి, ఉద్యోగాలు చేసే వాళ్ళు రావాలి, మీకు అక్కడ బాగా సంపాదించి పెట్టాలి, అక్కడ వ్యాపారం చేసి పెట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ కుటుంబాల కోసం రూపాయి ఖర్చు పెట్టకూడదా? ప్రభుత్వానికి భారం అవుతారా? ఇదేమన్నా న్యాయం అసలు? ఒక్కసారి ఆలోచించండి. విదేశాలకు వెళ్ళి కష్టపడదాం అనుకున్న వాళ్ళు, మీకు విలువ లేదు, నీ కుటుంబానికి అక్కడ విలువ లేదు, మీరు కేవలం వాళ్ళని దోచుకోవడానికి వెళ్తున్నారన్న ఆలోచనలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఇది గమనించండి. రోజు రోజుకి ఈ ఆలోచన పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతీయుల మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో చూసాం, యూకేలో చూస్తున్నాం, యుఎస్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా భారతీయుల మీద వ్యతిరేకత. ఏదో భారతీయులందరూ వెళ్ళి అక్కడ దోచుకుంటున్నారన్న ఒక రకమైనటువంటి హాలుసినేషన్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా, ఒక గుడ్డి నమ్మకంలో ఉన్నారు. కానీ చేసిందేంటి? దెర్ ఈజ్ నో అమెరికా వితౌట్ మైగ్రెంట్స్. అసలు వలసదారులు లేకుండా, లేదంటే విదేశాల నుంచి వచ్చినటువంటి సూపర్ బ్రెయిన్స్ లేకుండా దెర్ ఈజ్ నో అమెరికా లైక్ దిస్ నౌ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఉండేది కాదు. మా కష్టం మీద, మన భారతీయుల కష్టం అందులో చాలా ఉంది. ముఖ్యంగా భారతీయుల కష్టం మీద దేశాన్ని డెవలప్ చేసుకున్నారు, భారతీయుల రక్తంతో దేశాన్ని డెవలప్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు మాత్రం భారతీయులు వాళ్ళ పేరెంట్స్ని తెచ్చుకోకూడదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకోకూడదు. కేవలం అక్కడ గొడ్డు చాకరీ చేయడానికి పనికొచ్చే హెల్తీగా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ గొడ్డు చాకరీ చేయాలి, వాళ్ళకి ట్యాక్సులు కట్టాలి, వాళ్ళకి నచ్చిన రోజులు ఉంచుకుంటారు, అవసరం లేకపోతే మళ్ళీ బయటికి నెట్టేస్తారు, వచ్చేయాలి.
ఆ ఉన్న రోజులు కూడా దినదిన గండం అంటూ అక్కడ బ్రతకాలి. నీ పేరెంట్స్ని అక్కడికి నువ్వు తీసుకెళ్ళలేవు. $1,00,000 కట్టాలి వెళ్ళాలంటే. వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నీ సోషల్ మీడియా వెట్టింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కేవలం వీసా అప్లై చేసుకున్నప్పుడే కాదు, తర్వాత కూడా అవసరమైతే నీ పోస్టులు చూసి నిన్ను వెనక్కి పంపించేస్తారు. అండ్ నీ పిల్లలకి మళ్ళీ సిటిజన్షిప్ విషయంలో జరుగుతున్న గందరగోళం చూస్తున్నాం. బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకు కూడా, విదేశాల నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి అక్కడ పౌరసత్వం రావాలంటే కుదరదు. అక్కడ కష్టపడి అక్కడ ఉద్యోగాలు చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పౌరసత్వం ఇవ్వక, వాళ్ళ పేరెంట్స్కి పౌరసత్వం ఇవ్వక, అంటే గొడ్డు చాకరీ చేయడానికి మాత్రమే మీరు అక్కడికి వెళ్తున్నారు. ఆ ప్రభుత్వాలకి డబ్బులు సంపాదించి పెట్టడానికి, ఆ దేశాలు ఆదాయం సంపాదించి పెట్టడానికి, ఆ దేశాలకి మీ సూపర్ బ్రెయిన్స్ వాడి మీరు అక్కడ బాగా డెవలప్ చేయడానికి మీరు వెళ్తున్నారు. దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ యూ. నిజంగా ఉంటే ఇలాంటి రూల్స్ పెడతారు ఎవరైనా? అమెరికాలో ఒబేసిటీ ఉన్నవాళ్ళు లేరా? అమెరికాలో షుగర్ ఉన్నవాళ్ళు లేరా? లేకపోతే అమెరికాలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడి నుంచి ఆ దేశం వెళ్ళి అక్కడ సంపాదించి అక్కడ కష్టపడి అక్కడ దేశానికి పన్నులు కట్టేవాళ్ళు ఆ దేశ పౌరులు కాదు, అక్కడ పౌరసత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి తెచ్చి సెటిల్ అవుదాం అనుకోవడం తప్ప? అంటే పని చేసే వాళ్ళు మాత్రమే కావాలి మీకు, పిల్లలు వద్దు అంటే పిల్లలు లైబిలిటీ అవుతారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు లైబిలిటీ అవుతారు, భారం అవుతారా? వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ దిస్? ఇన్నేళ్లుగా లేదంటే అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి జరిగే న్యాయం ఇదేనా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఒక్కసారి దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. మీకు నచ్చినట్లుగా మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఫ్రీడమ్ ఉండదు అక్కడ. సోషల్ మీడియా, సోకాల్డ్ సోషల్ మీడియా వెట్టింగ్. ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉంటే తప్పే, నేను కాదని చెప్పను. టెర్రరిజం లాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళని లేదంటే అక్కడికి వచ్చి మత కలహాలను ఎంకరేజ్ చేసే వాళ్ళవి తప్పే. కానీ ట్రంప్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అందరూ తప్పు అంటే ఎలా కుదురుతుంది? అట్ ది సేమ్ టైం ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటే ఏమైంది? వీసా లేదు, మీ సొంత ప్రాంతం నుంచి అప్లై చేసుకోవాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. అది అయిపోయే లోపు $1,00,000 కట్టాలి, ముందు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కట్టాలన్నారు. అందరూ భయపడిపోతున్నారు, కంపెనీల నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత లేదు, ఒకసారి కడితే సరిపోతుందని చెప్పారు. ఆ తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ పేరుతో చిన్నపిల్లలకి మేము ఇవ్వం, మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయినా సరే మీ పిల్లలకి మాత్రం పౌరసత్వం, అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం ఉంటుంది మామూలుగా అయితే, ఆ గడ్డ మీద పుట్టిన పిల్లలకి పౌరసత్వం ఉంటుంది అక్కడ. నో, ఇప్పుడు అది కుదరదు. ఇప్పుడు యూ కాంట్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ బికాస్ దే ఆర్ ఏజ్డ్, దే కాంట్ బి ప్రొటెక్ట్